రెండవ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి పరిశీలన చేద్దాం. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకుని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? ఇక్కడ మా స్వకీయమైనటువంటి మహిమను మేమేమన్నా వెతికేటువంటి వారమా? మమ్మల్ని మేమే మెప్పించుకున్న మొదలుపెట్టుచున్నామా? అంటే ఈయన వ్రాసినటువంటి ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వాదనలను బట్టి ఒకవేళ అపార్థం చేసుకుంటారేమో అన్నట్లుగా ఆయన అయ్యా మమ్మల్ని మేము మెప్పించుకోవడానికి, మనుషుల వలన మెప్పు పొందటానికి మేము ప్రయత్నం కానీ ప్రయాస కానీ చేయటం లేదు. కొందరికి ఆ విధమైనటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే ఆ దినాల్లో క్రైస్తవ్యమునకు ఎంతో వ్యతిరేకత ఉన్నటువంటి దినాలు కాబట్టి కొంతమంది కొన్ని సిఫారసు పత్రికలు తీసుకొని ఆ పత్రికల ద్వారా మనుషుల్లోనికి వెళ్ళి ప్రభువును ప్రకటించేటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే మీరు నాకు క్రొత్తవారు కాదు, ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందు సువార్తను పంచాను, సువార్త ద్వారా మీరు ప్రభువుని నమ్మారు. అందుకే కొన్ని చోట్ల నా సువార్త అనేటువంటి మాటను కూడా పౌలు వాడతాడు అంత ధైర్యంగా, నా సువార్త అని. యాక్చువల్గా అది ప్రభువు వాడవలసినటువంటి మాట, అది నా సువార్త అనేటువంటి మాట. కొంత మనకు ఎక్స్ట్రీమ్గా మనకు అనిపించడానికి అవకాశం కూడా ఉంది. ఇంకొక చోట ఏమంటాడు పౌలు, నావలే నడుచుకునుడి అనేటువంటి మాట కూడా అంటాడు. అది బాగా కొంత మనకు స్ట్రేంజ్గా అనిపించిన పౌలు యొక్క విశ్వాసం యొక్క పరిమాణం బట్టి ఆ విధంగా మాట్లాడాడు అని మనం పాజిటివ్గా దాన్ని తీసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అంటే అనుకూలంగా, పాజిటివ్గా అంటే ప్రతికూలంగా కాదు, అనుకూలంగా మన యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు అనుకూలంగా తీసుకోవాలి. కాబట్టి ఈయన మేము అనగా నేను, నా సువార్త, మా సువార్త, మా పరిచర్య కొత్తదేం కాదు. మీ దగ్గరికి రావటానికి మాకు రికమెండేషన్ లెటర్స్ ఏమీ అవసరం లేదు. మీ దగ్గరికి రావాలన్నా లేక మీ దగ్గర నుండి వెళ్ళాలన్నా, మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను మాకేమీ సిఫారసు పత్రికలు అవసరము లేదు. ఫ్రీలాన్స్గా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని చిత్తానుసారంగా మేము పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి సిఫారసు పత్రికలు మాకు అవసరం లేదు అని అంటూ 2వ వచనంలో మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? కాబట్టి మా హృదయముల మీద వ్రాయబడి ఉండి అంటే పేపర్స్ పైననో, కాగితాల పైననో, ఇంకా తోలు చుట్టల పైననో, పప్పీరస్ పైననో కాకుండా మా హృదయాల మీద రాయబడినటువంటి, ఈజీగా మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనొచ్చు ఉన్నటువంటి మా పత్రిక మీరే. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏమంటే, మనుషులందరూ కూడా ఎప్పుడైతే మిమ్మల్ని చూశారో, మిమ్మల్ని చూస్తారో, అంటే సంఘములో ఉన్నటువంటి వారిని, కొరింథీ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులను ఎప్పుడైతే చూస్తూ ఉంటారో అప్పుడు మీ మాటను బట్టి, మీ ప్రవర్తనను బట్టి వారు తెలుసుకుంటారు. ఏమని? ప్రభువు బిడ్డలని, క్రైస్తవులని. అందుకే మీకు మరి మీ దగ్గరికి రావడానికి కానీ, మీ దగ్గర నుంచి వెళ్ళడానికి కానీ ఏ విధమైనటువంటి సిఫారసు పత్రికలు మాకు అవసరం లేదు. హృదయముల మీద రాయబడి ఉండి, మా హృదయం మీద రాయబడినటువంటి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనొచ్చు ఉన్నటువంటి పత్రిక. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమంటే, పత్రిక అంటే కేవలము కాగితముల మీదనో లేకుంటే పుస్తకాలలోనో రాసి ఉంచబడేటువంటిది కాదు. ఇది మనం అనుదిన జీవితంలో అన్వయించుకొని జీవించవలసినటువంటిది. కాబట్టి మన ప్రవర్తన, మన యొక్క మాట, మన యొక్క జీవితం అంతా కూడాను ఒక పవిత్రమైనటువంటి
రాసినటువంటి పత్రికలాగా ఉండాలి. మన జీవితము ఒక పత్రికలాగా ఉండాలి. తెరిచినటువంటి పుస్తకం అన్నమాట. అందరూ చూసి, మనుషులందరూ తెలుసుకొని చదువుకునేటట్లుగా ఉన్నటువంటి మా పత్రిక మీరు. కాబట్టి రాసిన దానికి రాసింది రాసినట్లే ఉంచడానికి కాదు నేను మీకు పంపించేది ఈ పత్రిక. రాసినటువంటి అంశాలను జీవితంలో అన్వయించుకోవాలి. అన్వయించుకున్నటువంటి దాన్ని అందరూ గుర్తించే విధంగా మీరు దానిని పాటించాలి. కాబట్టి మీరే మా పత్రిక. 3వ వచనం, రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇప్పుడు మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము రాళ్ళ మీద రాయబడి ఉన్నది. రాతి పలకల మీద దేవుడు ఆ ఆజ్ఞలను రాసి ఇచ్చాడు. అది ధర్మశాస్త్రం. సిరాతో రాసినటువంటి బుక్స్ కానివ్వండి, ఇదిగో ఇలాంటి పత్రికలు కానివ్వండి, వాళ్ళకు పంపించినటువంటి ఆ దినాల్లో తోలు చుట్టలు కానివ్వండి, అంటే ఫిజికల్గా రాయబడినటువంటివి అవి రాతి పలకల మీద కానివ్వండి, సిరాతోటి రాయబడినటువంటి పత్రికలైనా రాతలైనా కానివ్వండి, అటువంటి ఆ పత్రిక కాదు నేను మీకు ఇచ్చేటువంటిది. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడలేదు. అయితే ఎట్లా రాయబడింది? దేని మీద రాయబడింది? మెత్తని హృదయములు అను పలక మీద దేవుని ఆత్మతో పరిచర్య మూలముగా రాయబడినటువంటి క్రీస్తు పత్రిక. హృదయముల మీద దేంతో ఎక్కడ రాశాడు అంటే హృదయముల మీద. దేంతో రాశాడు అంటే దేవుని ఆత్మతో. అయితే దేవుడు ఇర్మియా గ్రంథంలోనే ఆ మాటను అంటాడు, మీ హృదయముల మీద నేను నా నిబంధనను వ్రాసెదను. ఎందుకు అంటే ఎప్పటికీ చెరిగిపోకుండా. రాతి పలకల మీద రాస్తే పడేస్తారు, మర్చిపోతారు, చదవరు, దాని గురించినటువంటి జ్ఞాపకం ఉండదు. హృదయము అనేటువంటి పలక మీద హృదయముల మీద రాసినట్లయితే హృదయంలో ఉండేటువంటి ఆలోచనలతో పాటు అది కలిసి ప్రతిదినము మనకు జ్ఞాపకం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో హృదయముల మీద నేను మెత్తని హృదయముల మీద దేవుని ఆత్మ చేత రాయబడినటువంటి పత్రిక అయి ఉన్నారని మీకు తేటపరచుచూ ఉన్నాము. కాబట్టి ఈయన చిన్నగా ఈ ఫిజికల్ వరల్డ్ నుంచి ఆత్మీయమైనటువంటి అంశాల్లోనికి తీసుకొని పోతా ఉన్నాడు వాళ్ళని. మీరు ఇప్పటిదాకా ధర్మశాస్త్రాన్ని చదువుంటారు. మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరు చదివారు. అయితే నేను చెప్పేటువంటి మాట ఏమంటే, ధర్మశాస్త్రం రాయబడినట్లుగా రాతి పలకల మీద, ఆ తర్వాత రాతి పలకలను తీసుకొని వాళ్ళు ఏం చేశారు, పప్పీరస్ అనేటువంటి దాని మీద వాళ్ళు కాపీ చేయడం జరిగింది. ఇప్పుడు ముందు తరాల వాళ్ళకి ఎట్లా తీసుకెళ్లారు, ఆ పలకలు ఏమి జిరాక్స్ కాపీ కావు కదా, కాబట్టి అవి చూసి రీరైట్ చేసి అది కాపీలుగా చేసేటువంటి వాళ్ళు. అప్పుడు శాస్త్రులు అనేటువంటి వారు చేసేటువంటి పని అదే. లేఖికులు శాస్త్రుల యొక్క పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని దాన్ని రీరైట్ చేసి కాపీలుగా చేయడం, వాటిని భద్రపరచడం వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి పనిగా ఉండేది. కాబట్టి అది వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండేది. కాబట్టి అట్లా రాయబడినటువంటి పత్రిక కాదు మా పరిచర్య. హృదయముల మీద ఆత్మచేత రాయబడినటువంటి పత్రిక.
క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇటు నమ్మకం కలదు. ఆయన విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈడ నిజంగా హృదయాల మీద రాయగలుగుతారా? అయినా నిజంగా గుండె మీద, హృదయం అంటే గుండె అనుకుందాం, గుండె ఎవరు రాస్తారు? గుండెల మీద ఎవరు రాయడం అనేది అది జరిగేటువంటిది కాదు లిటరల్గా చూస్తే. కానీ ఆయన అక్షరార్థంగా మాట్లాడటం లేదు, కానీ ఆయన ఆత్మీయమైన అర్థంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్టి నమ్మకము తోటి నేను క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇట్టి నమ్మకం కలదు. ఇట్టి నమ్మకం కలదు అంటే మేము చెప్పినటువంటి మాట మీ హృదయాల మీద ముద్రించుకుపోతుంది అని అర్థం. ఇప్పుడు గ్లాసు మీద ఒక అక్షరాలను ముద్రించడానికి ఎచ్చింగ్ అంటారు. ఎచ్చింగ్ గ్లాస్ అది ఇంకా పోతుంది. గ్లాస్ పగిలిపోతేనే పోతుంది. అది ఎప్పటికీ గ్లాస్ ఉన్నంత కాలము ఆ అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ఇవి ఇక్కడ డూ రిమెంబరెన్స్ ఇన్ మీ అని ఉంది కదా, డూ దిస్ అనే అది 4 రోజులు పోతుంది. అది ఊడిపోతుంది, చిలుము పట్టిపోతుంది. కానీ గ్లాస్ మీద ఎచ్చింగ్ చేస్తే అది గ్లాస్ ఉన్న నాళ్ళు అది ఉంటుంది, గ్లాస్ పగిలిపోతే తప్ప. అట్లా హృదయం మీద ఆ విధమైనటువంటి ఎచ్చింగ్ చేస్తే ఆ హృదయము నిలిచి ఉన్న నాళ్ళు అది అట్లాగనే ఉంటుంది, ఆ హృదయము ఆగిపోతే తప్ప. కాబట్టి జీవితం ఈ లోకంలో నుంచి గతించిపోతే తప్ప మీ హృదయముల మీద మేము వేసినటువంటి చెరగని ముద్ర, ఈ సువార్త అది పోయేటువంటిది కాదు. అది ఆయన నమ్మకం. పౌలు యొక్క మాకు ఇట్టి నమ్మకం కలదు, మేము మీ మధ్య జరిగించినటువంటి పరిచర్య అంత శక్తివంతమైనదని నేను నమ్ముచున్నాను. కాబట్టి నాకు ఇటు నమ్మకంతో క్రీస్తునందు నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ హృదయముల మీద, మీ హృదయములలో మా యొక్క పరిచర్య, మా యొక్క మాటలు ముద్రించబడి ఉన్నది. మీరే మా యొక్క పత్రిక. మీ హృదయముల మీద మా అక్షరాలు రాశాము. మా పరిచర్య మూలంగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మేము మాట్లాడి ఆ మాటలను మీ హృదయం మీద ఎచ్చింగ్ చేసినట్లుగా ముద్రించబడి ఉన్నాయని నేను విశ్వాసముతోటి ఈ మాట చెబుతూ ఉన్నాను. మా వలన ఏదైనాను అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. కాబట్టి ఇంత గొప్ప పరిచర్య చేశాము కాబట్టి మేమేదో గొప్పోళ్ళము అని మమ్మల్ని మేము మీ ముందు ప్రజెంట్ చేసుకోవడానికి కాదు ఈ మాటలు చెప్తున్నది. మేము ఎంత మాత్రమూ గొప్పవాళ్ళము కానే కాదు. గొప్ప మాటలు చెప్తున్నాము, హృదయం మీద ముద్రించాము అంటున్నాము, ఇకపోతే రాళ్ళ మీద కాదు, సిరాతో కాదు అంటున్నాము. అట్టని చెప్పేసి మేమేదో గొప్ప మనుషులమని కాదు. మమ్మల్ని బలపరిచినటువంటి క్రీస్తు ద్వారా మాత్రమే ఈ కార్యమును మేము చేయగలిగినాము. మా వలన అయిన పని కాదు, మా వలన ఏదైనా అయినట్లుగా మేము అనుకోవటం లేదు. మా అంతటా మేము సమర్థులమని, గొప్ప నాయకులమని, లేదా ఆత్మీయ బలము కలిగినటువంటి వారమని మేము అనుకోవటం లేదు. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. అందుకే శక్తి వలనైనను బలం వలనైనను దేవుని కార్యాలు కావు. కానీ దేవుడు చెప్పేటువంటి మాట ఏమంటే, నా ఆత్మచేతనే ఈ కార్యము జరుగును అని అంటాడు. దేవుని యొక్క కార్యాలు దేవుని ఆత్మచేత జరుగుతాయి అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. అదే విధానంలో పౌలు మాట్లాడుతున్నాడు. మేము మా సమర్థత, మా సామర్థ్యం వలన ఈ కార్యం మేము చేయటం లేదు, కానీ దేవుడు మాలో ఉండి దేవుని వలననే మాకు కలిగినటువంటి సామర్థ్యం ద్వారా మేము ఈ పరిచర్య జరిగించుచూ ఉన్నాము. ఏ పరిచర్య? రాళ్ళ మీద రాయబడినటువంటి ఆజ్ఞల పట్టిక గురించి కాదు నేను చెప్పేది. రాళ్ళ మీద రాయబడినటువంటి పాత నిబంధన ఆజ్ఞల గురించి కాదు మేము పరిచర్య చేసేది. హృదయముల మీద రాయబడినటువంటి పరిచర్య గురించి నేను చెప్తా ఉన్నాను. ఇది నా అంతటా నేను చెప్పింది కాదు, దేవుని వలన నేను చెప్తూ ఉన్నాను అంటూ 6వ వచనం నుండి ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమగున అవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అంటున్నాడు. ఏమని? మాకు సామర్థ్యము కలగజేసినటువంటి దేవుడు
మాకు సమర్థతను ఇచ్చినటువంటి దేవుడు ఏది మనుషుల హృదయముల మీద రాయుటకు మాకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే క్రొత్త ఒక నిబంధనకు యేసుక్రీస్తు తన రక్తము ద్వారా చేసినటువంటి క్రొత్త నిబంధన ఏదైతే ఉందో, యేసుప్రభు అంటాడు కదా, యేసు శిష్యులను కూర్చోబెట్టుకొని మనము చదువుతూ ఉంటాం ప్రతి వారం బల్ల దగ్గర, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. యేసుప్రభు చెప్పినటువంటి మాట, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. కాబట్టి నేను ఇచ్చినటువంటి ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నటకు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు అని అర్థం. దీనిని చేయుడి. ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నా, నా మాటను జ్ఞాపకం చేసుకోమన్నా రెండు ఒకటే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నేను అన్నా నా మాట అన్నా ఒకటే. నా మాటగా చెప్పు అని చెప్తాం. అంటే ఏంది, వాళ్ళ ఆయన సిఫారసు చేశాడు, నా మాటగా చెప్పు అంటే మనము చెప్పినటువంటి నోటి మాట ఏదైతే ఉందో అది మన మాట రెండు ఒకటే. మన మాట వేరు, మనం వేరు కాదు. అలాగైతే డ్యూయలిజం అవుతుంది. డ్యూయలిజం అంటే రెండు వ్యక్తిత్వాలు ఉన్నట్టు లెక్క. మాట వేరు, మనిషి వేరు కాదు. మాటనే మనిషి చెప్పేటువంటి మాట రెండు ఒకటే. అందుకే ఇక్కడ దేవుడు ఏక దేవుడు అని మనం నమ్ముచున్నాం. వన్నెస్. దేవుడు, దేవుని మాట రెండు ఒకటే. అక్కడ ఏమీ తేడా లేదు. దేవుడు ఎవరయ్యా అంటే ఆయన మాట లేదా వాక్ స్వరూపి అయినటువంటి దేవుడు అని మనం నమ్ముచున్నాం. దేవుడు ఎవరు అంటే వాక్ స్వరూపి అంటాం. ఆ వాక్ స్వరూపి ఎవరయ్యా అంటే యేసు ప్రభు అని అంటున్నాం. దేవుడు వాక్యమై ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఈ క్రొత్త నిబంధన అనేటువంటిది ఒకటి ఇచ్చాడు యేసు ప్రభు. నిబంధన అంటే ఏంటిది? ఒక ఒడంబడిక. ఒడంబడికలో కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక లీజుకి ఒక స్థలం తీసుకున్నామంటే అది ఎవరు ఇచ్చేది ఉంటుంది, ఎవరికి ఇచ్చేది ఉంటుంది, ఎప్పుడు ఇచ్చేది ఉంటుంది, ఎప్పటి వరకు ఇచ్చేది ఉంటుంది, ఎంత తీసుకుంటున్నామో లేదా ఎంత ఇచ్చామో అనేటువంటిది కూడా ఉంటుంది. ఇన్ని ఉంటాయి ఒక ఒడంబడికలో. అట్లాగే దేవుడు కూడా మానవునితోటి చేసినటువంటి ఒడంబడికలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్సే, వాటి గురించే ఈయన చెప్తా ఉన్నాడు. ఈ కండిషన్స్ను మీరు మర్చిపోకుండా మీ హృదయం అనేటువంటి పలకల మీద వాటిని చెరగని ముద్రగా నేను రాశాను వాటిని మర్చిపోకుండా ఉండటానికి. కాబట్టి ఈ క్రొత్త నిబంధనకు అనేటువంటి మాటను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిబంధన క్రొత్తది అని అనుకున్నప్పుడు మరి క్రొత్తది అనేటువంటి మాట ఎందుకు రావాల్సి వచ్చింది? పాతది అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి. పాత నిబంధన ఒకటి ఉన్నది కాబట్టి క్రొత్త నిబంధన అనేటువంటి మాట వాడవలసి వచ్చింది. అది వరకే ఒక నిబంధన ఉండినట్లయితే క్రొత్త నిబంధన అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. దైవ నిబంధన అని అంటే సరిపోతుంది. క్రొత్త నిబంధన అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి అమ్మా. హెబ్రీ 10:9-10. హెబ్రీ 10:9-10. ఆయన ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచు ఉన్నవి. ఏవన్నీ కూడా ముందు చెప్తాడు. ముందు ఆయన ధర్మశాస్త్రములు ఏమేమైతే ఉన్నాయో 10వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడు? ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ కలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. చాలా క్లియర్గా స్టార్ట్ చేశాడు ఇక్కడ ఫ్రెష్గా.
తొమ్మిదో అధ్యాయంలో కూడాను బలుల గురించి ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతుల గురించి ఆయన మాట్లాడుతూ వస్తూ 10వ అధ్యాయం ప్రారంభంలో ఆయన ఏమంటాడంటే ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల యొక్క, అనగా ఫ్యూచర్లో మానవుడు అందుకొనబోయేటువంటి మేలు యొక్క షేడ్, రాబోచున్న మేలుల యొక్క ఛాయ గలది. ఇప్పుడు ఇది స్పీకర్, మైక్, ఇది రియల్, ఇక్కడ షేడ్ ఉంది, సేమ్ అదే షేప్లో ఉంది. కానీ రియల్ మైక్ ఇది, దీని యొక్క షేడ్ మాత్రమే ఇది మైక్ కాదు, ఇది మైక్, కానీ ఇది షేడ్. అట్లాగే ధర్మశాస్త్రం గురించి పౌలే రాసింది ఈ పత్రిక కూడాను హెబ్రీయులకు రాస్తూ, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే మానవుడు ఫ్యూచర్లో ఎదుర్కొనబోయేటువంటి మేలు తెలుసుకునటానికి దాన్ని షేడ్ ముందిచ్చి ఆ తర్వాత ఒరిజినల్ ఇచ్చాడు. ఫస్ట్ అదొక ఛాయ, రియల్ కాదు. రియాలిటీ క్రీస్తులో ఉన్నది అని అంటాడు కొలస్సీలు రాసిన పత్రికలో. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అయితే అంతకు ముందు, క్రీస్తుకు ముందు ఇవ్వబడినటువంటి ఆజ్ఞల పట్టిక, ఆజ్ఞల పరంపర, ఇవన్నీ ఏంటి? మానవుడు అంటే పొందబోయేటువంటి మేలుల యొక్క, ఆశీర్వాదముల యొక్క, నిత్య జీవము యొక్క ఛాయ, షేడ్. అంతేగాని వాస్తవం ఎక్కడ ఉన్నదంట? వాస్తవము క్రీస్తులో ఉన్నది. అది ఎక్కడ ఒక చెప్తారా? కొలస్సీ 2:17 ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము ఎక్కడున్నదంట? క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపము క్రీస్తు వచ్చినప్పుడు అది కార్యరూపం దాల్చింది. క్రీస్తు వచ్చేదాకా ఓల్డ్ టెస్టిమెంట్ ఏమైంది? అది కేవలము ఒక ఛాయ, ఒక షేడ్, ఒక నీడ, ఒక నిజస్వరూపం యొక్క నీడ. ఒక మనిషి నిజస్వరూపం అయితే మనిషి యొక్క నీడ, ఛాయ ఎట్లా మనకు ఉంటుందో లైట్లో, అదే విధంగా ధర్మశాస్త్రము రాబోచున్నటువంటి మేలుల యొక్క ఛాయ గలది అనేటువంటి మాట ఆయన 10వ వచనంలో స్టార్ట్ చేస్తూ, ఈయన హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయములో స్టార్ట్ చేసి 9వ వచనం చివరి లైన్లో అంటాడు, ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. అయితే ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని ఏమనుంది? కొట్టివేయుచు ఉన్నాడు. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచు ఉన్నాడు. ఎట్లా కొట్టివేసినాడంటే మామూలుగా కొట్టివేయలా, తన శరీరము ఒక్కసారే అర్పింపబడ్డ చేత ఆయన దాన్ని ప్రక్కన పెట్టాడు. బలులు మాటికి అర్పించాలి. ఆ కింద అంటాడు 11, 12, 13 వచనంలో. అయితే మాటికి బలులు అర్పించిన అవసరం లేకుండా ఈయనే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి దానిని ప్రక్కన పెట్టాడు. ఇంకా అంటాడు, పాతది అని చెప్తున్నాము అంటే దాని అర్థము ఏంటిది? పాతది మార్చివేయబడుటకు, తీసివేయబడుటకు సిద్ధముగా ఉన్నది అని అంటాడు. అది ఇక్కడే ఈ హెబ్రీ రాసిన పత్రికలోనే అంటాడు. ఎక్కడో చూడు, అది 8వ అధ్యాయం హెబ్రీ 8:13 ప్రభువు సెలవిచ్చున్నాడు ఏమని? ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు పౌలు అనేటువంటి మాట అదే, ఒక క్రొత్త నిబంధనను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
హృదయంలో మీద రాయబడేటువంటి ఒక క్రొత్త నిబంధనను గురించి మమ్మను క్రొత్త నిబంధనకు పరిచారకుడిగా ఆయన చేశాడు అని చెప్తూ, ఆయన క్రొత్త నిబంధన ఎలా చేశాడో కూడాను ఆయన హెబ్రీ రాసిన పత్రికలో పౌలు అన్నాడు. ఆయన క్రొత్త నిబంధనను చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది అంటే కనబడకుండా, మొదటిది పాతగిలి ఉడిగిపోయి అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి క్రొత్త దాని యొక్క ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ఇంకా ఈ పౌలు గారు రాసినటువంటి పత్రికలలోనే కొన్ని చోట్ల మనము గమనించినట్లయితే, ఈయన రోమీయులకు రాసినటువంటి పత్రికలో కూడాను చాలా క్లియర్గా ఆయన వాదాన్ని తెలియజేస్తాడు ధర్మశాస్త్రం గురించి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా, ఏది పాత నిబంధన అని దేని గురించి మనము ఇప్పటి వరకు మాట్లాడుకొనొచ్చు ఉన్నామో, పౌలు దేనికి పరిచారకుడుగా ఉన్నాడు అనగా క్రొత్త నిబంధనకు నేను పరిచారకుడుగా ఉన్నాను అని ఆయన తను గురించి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు సంఘానికి. మరి ఆ పాత దాని గురించి కూడా ఆయన అంటాడు, కింద చెప్తాడు. కానీ ముందుగానే మనము కొన్ని విషయాలు చూసిన తర్వాత కిందికి పోతే క్లియర్గా అర్థమవుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచు ఉన్నది. ధర్మశాస్త్రం వలన ఉపయోగం ఏంటిది అంటే, ఏది తప్పు అనేటువంటిది క్లియర్ చేయబడతా ఉంది. ఫోకసింగ్ చేసి మరి లైట్ వెలుగులో ధర్మశాస్త్రము నిర్మలమైనది, ధర్మశాస్త్రము నిష్కలంకమైనది, నీవు ఇచ్చినటువంటి ధర్మము నిర్మలమైనది అని అంటాడు దావీదు భక్తుడు. ఎందుకు అంటే అది మహిమగలది. ధర్మశాస్త్రము మహిమతో కూడినటువంటిది, దేవుడు మహిమలో నుండి ఇచ్చినటువంటిది అది. అయితే ధర్మశాస్త్రం ఏం చేసింది అంటే, పాపము అనగా ఎటిదో పెద్ద ఫ్లడ్ లైట్స్ వేసి చూపెడుతూ ఉంది. ఇప్పుడు పాపం అనగా ఎటిదో చూపించినంత మాత్రము చేత ఆ పాపము చేయబడేటువంటి వ్యక్తి నీతిమంతుడుగా ఎప్పటికీ తీర్చబడడు. వాడు పాపి అని డిక్లేర్ చేస్తూ ఉంది ధర్మశాస్త్రం. పాపాన్ని డిక్లేర్ చేయడానికి ధర్మశాస్త్రము ఉపయోగపడుతూ ఉంది. పాపం అనగా ఎట్టిదో తెలియపడుచు ఉన్నది. దానివలన మరి మనిషికి ఉపయోగం ఏంటిది? ఇంకొక దగ్గర అంటాడు, ధర్మశాస్త్రము అనగా ఆజ్ఞ ప్రతి ఒక్కరిని ఏం చేసిందంట, పాపములో బంధించింది అని అంటాడు. ఎట్లా? తప్పులన్నీ కూడాను బయటపెట్టుట చేత, మనుషుడు చేసినటువంటి ప్రతి తప్పును అది బయటపెట్టుట చేత ఏం తెలియజేస్తుందంటే, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు అని ఒక డిక్లరేషన్ ఇచ్చింది పాత నిబంధన అనగా ధర్మశాస్త్రము. అందుకని పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ సంఘంతోటి, మమ్మను క్రొత్త నిబంధనకు పరిచారకులుగా చేశాడు అని చెప్తూ, క్రొత్త నిబంధనకు అనగా ఏంటిదా క్రొత్త నిబంధన అంటే, అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరానికి కాదు, ఆత్మకు అంటాడు. పైనేమో రాతి పలకలు సిర అన్నాడు, కిందేమో అక్షరము అని అంటున్నాడు. అక్కడ రాతి పలకల మీద రాశాడు, అక్షరాలు రాశాడు. అయితే మేము హృదయముల మీద రాస్తూ ఉన్నాము, అక్షరాలు కాదు, ఆత్మచేత రాస్తూ ఉన్నాము, దేవుని ఆత్మచేత రాస్తూ ఉన్నాము. అక్షరం ఏం చేస్తుంది? ఇప్పుడే మనం అందుకే చెప్పుకున్నాం. అక్షరం అనగా ధర్మశాస్త్రం రాయబడినటువంటిది. అంటే దేవుడు మోషే ద్వారా
ఇచ్చినటువంటి ఆజ్ఞల పట్టిక. అది ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుందంట? చంపును. అది ధర్మశాస్త్రము మనిషిని ఏం చేస్తుంది? చంపుతుంది. ఎట్లా చంపుతుంది? నువ్వు పాపివి కాబట్టి. ధర్మశాస్త్రంలో ఉన్నదంతా ఇదే. పలానా పాపం చేస్తే పలానా శిక్ష, ఇదే చెప్తుంది ధర్మశాస్త్రం అంతా. ధర్మశాస్త్రంలో ఎక్కడ క్షమాపణ లేదు. ధర్మశాస్త్రంలో ఎక్కడ క్షమించి వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. అందుకే బలి గురించి అక్కడ ఫోకసింగ్ చేయబడింది. బలి అంటే ఏంది? అంతే, ప్రాణాన్ని అర్పించేసేయాల. కాబట్టి అక్కడ క్షమాపణ తావులేదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటిది ఆజ్ఞ. ఆజ్ఞ అనేటువంటిది అక్షరం రూపంలో ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఈ ఆజ్ఞ ఏం చేస్తుంది? అక్షరం మనిషిని చంపేస్తుంది. మరి మేము చేసేటువంటి పరిచర్య, మరి మేము చేసేటువంటి నూతన నిబంధన ద్వారా మేము హృదయముల మీద రాసేటువంటి ఈ యొక్క పరిచర్య ఏం చేస్తుంది అంటే, ఆత్మ జీవింపజేయును. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. కాబట్టి ఇక్కడ అక్షరము అనగానే మనము అన్ని అక్షరాలే కదా. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రభువు చెప్పింది కూడా అక్షరాలే కదా. పాత నిబంధనలో దేవుడు ఇచ్చినది కూడా అక్షరాలే కదా. అన్నీ రాయబడినటువంటివే కదా అనేటువంటి ఆలోచన కాదు. ఇక్కడ రాయబడినవంటే అన్నీ రాయబడినటువంటివే. అట్లా అనుకుంటే మరి హృదయంలో రాస్తానంటే ఏం చేస్తాడు? ఈ గుండె జీల్చి హృదయం మీద ఏమన్నా చెక్కుతాడా? అట్లా కాదు. అర్థం చేసుకోవడంలో మరి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, తెలివి మనము ఉపయోగించుకోవాలి. కాబట్టి అక్షరము చంపును అనేటువంటి మాట దేని గురించి చెప్తా ఉన్నాడు? ఈ అక్షరం అనేటువంటిది. ఈ అక్షరము అనేటువంటి మాట ధర్మశాస్త్రం గురించి చెప్తా ఉంది. అందుకే అంతకుముందు ఆయన 2 ఉదాహరణలు ఇచ్చాడు. రాతి పలకల మీద సిరాతు అనేటువంటి మాట. కాబట్టి ఇది ధర్మశాస్త్రం గురించినటువంటిది. మోషే ధర్మశాస్త్రం గురించినటువంటి మాట అక్షరము అనేటువంటిది. కాబట్టి ఈ అక్షరం ఏం చేస్తుందంటే మనిషిని బ్రతికించలేదు కానీ మనిషిని శిక్షిస్తుంది, మనిషిని చంపుతుంది. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ జీవింప చేయును. 7వ వచనం, మరణ కారణమగు పరిచర్య. ఏది కారణమగు పరిచర్య? మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఇది మరణానికి కారణమైనటువంటి పరిచర్య. మోషే కూడా పరిచారకుడే. మోషే కూడా దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి జనాలకు పంచినటువంటి వాడే. మోషే కూడాను ప్రీచింగ్ చేసినటువంటి వాడే. పౌలు కూడాను దేవుని వాక్యాన్ని పంచుతున్నటువంటి వాడే. పౌలు కూడాను పరిచారకుడే. అయితే పౌలు పరిచర్యకు, మోషే పరిచర్యకు ఇక్కడ తేడాను ఆయన చూపిస్తూ ఉన్నాడు. రాళ్ల మీద చెక్కబడినటువంటిది మోషే చేసినటువంటి పరిచర్య, హృదయముల మీద చెక్కబడినటువంటిది నేను చేసేటువంటి పరిచర్య. అది పాత నిబంధన పరిచర్య, ఇది క్రొత్త నిబంధన పరిచర్య. అది అక్షరమునకు సంబంధించినటువంటి పరిచర్య, ఇది ఆత్మకు సంబంధించినటువంటి పరిచర్య. అది మరణమునకు సంబంధించినటువంటి పరిచర్య, ఇది జీవమునకు సంబంధించినటువంటి పరిచర్య. మరణమునకు కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే ముందే మనం చెప్పుకుంది, ధర్మశాస్త్రము కూడాను మహిమాన్వితమైనటువంటిది, మహిమ కలిగినటువంటి దేవుడిచ్చినటువంటిది. అది రాళ్ల మీద రాయబడినప్పటికీ కూడాను దేవుడి నోటి నుండి వచ్చినటువంటి మాటలే అవి. అది ఆయన వివరిస్తూ ఉన్నాడు. రాళ్ల మీద చెక్కబడిన ఆ అక్షరములతో కూడినదైనప్పటికీ కూడాను అది మహిమతో కూడినదాయను. అందుకే మోషే దేవుని సముఖము నుండి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ పలకలు తీసుకొని కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందంట? అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇక్కడ మనం చాలా బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, మోషే ధర్మశాస్త్రము ఇచ్చి అనగా దేవుడి చేత పొందుకున్న తర్వాత కొండ మీద నుంచి దిగి వచ్చేటువంటి సమయంలో మోషే ముఖము చూడటానికి ఇశ్రాయేలీయులందరూ కూడా భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అంటే, ఆయన అన్ని దినములు దేవుని సముఖంలో దేవునితో పాటు ఉండి
దేవుని సహచర్యములో ఉండి అవన్నీ రాయించుకొని తీసుకొని వస్తున్నటువంటి సమయంలో ఆ గ్లోరీ ఈయన కూడాను కొంత వచ్చింది. అంత సమయము దేవుని మహిమలో ఈయన కూడా నిలబడి ఉండడం చేత ఆయన కూడా ఆ మహిమ మోషే చుట్టూ కూడాను కొంత అంటుకున్నది. ఆయన కొండ దిగొస్తుంటే ఆయన ముఖము విపరీతమైనటువంటి వెలుగుతోటి నింపబడి ఉంది. దేవుని యొక్క మహిమతోటి ఆయన ముఖము ప్రకాశించుచూ ఉన్నది. అయితే ప్రకాశించుచూ ఉన్నటువంటి మోషే ముఖము లేదా మోషే ముఖములో ప్రకాశించుచూ ఉన్నటువంటి మహిమ ఆయన దిగి వస్తూ ఉండగా లేకుంటే దిగి వచ్చిన తర్వాత ఆ మనుషులతో నివసిస్తూ ఉన్నప్పుడు కొంచెం 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 ఫేడ్ అవుట్ అయిపోయింది. దేవునితో ఉన్నప్పుడు గ్లోరీ చాలా ఎక్కువగా ఉన్నది. కొండ మించి దిగొచ్చేటప్పుడు ఇంకొంచెం తగ్గింది, దిగొచ్చిన తర్వాత ఇంకొంచెం తగ్గిపోయింది. ఇక ఆయన జనాల స్రవంతిలో కలిసిపోయినప్పుడు జనాలతో మాట్లాడేటప్పుడు పూర్తిగా గ్లోరీ ఫేడ్ అవుట్ అయిపోయింది, తగ్గిపోయింది. మామూలుగా ఆయన ముఖము మామూలుగా అయిపోయింది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రమునకు సంబంధించినటువంటిది మోషే చేసినటువంటి పరిచర్య అది మహిమతో కూడినదైనప్పటికీ అది తగ్గిపోయేటువంటి మహిమ కలిగినటువంటిది. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. మోషే తెచ్చినటువంటి ధర్మశాస్త్రంలో మహిమ ఉన్నప్పటికీ కూడాను అది ఫేడ్ అవుట్ అయిపోయేది. దినదినానికి సమయము గడిచే కొంది అది తగ్గిపోవునది. తగ్గిపోయేటువంటి పరిచర్య చాలా క్లియర్గా ఉంది. మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునది, అది స్థిరమైనది కాదు. అందుకే దేవుడు దాన్ని పాతదిగా చేశాడు. ఒక క్లారిటీ ఉండాలి మనకు. అందుకే దేవుడు దాన్ని పాతదిగా చేశాడు. ఎందుకు అంటే అది ఫేడ్ అవుట్ కావలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అది కొంతకాలం వరకు మాత్రమే, దానికి ఒక ఎక్స్పైర్డ్ డేటు ఉన్నది. మరి ఎందుకు ఇచ్చాడు? ఎక్స్పైర్డ్ అయ్యేటువంటి మెడిసిన్ మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దేవుడిచ్చేది శాశ్వతమైంది కదా, కొంతకాలం ఉండిపోయేది ఆయన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే దానికి కూడాను లేఖనము తెలియజేసేటువంటి అంశము ఏమంటే అది హెబ్రీలకు రాసిన పత్రికలోనే పౌలు అంటాడు. ఎందుకు అది అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 1 రాసిన పత్రికేనా? బాల శిక్షకుడు ఆయను అనేటువంటి మాట ఎక్కడో, అది ఒకవేళ మీరు తీస్తే చెప్పండి. అది ఆడనో మరి. ధర్మశాస్త్రము మనిషికి లేదా విశ్వాసికి ఎందుకు ఇచ్చాడు అంటే అది ఒక బాల శిక్షకునిగా పనిచేసింది. ఎప్పటిదాకా? యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చేంత వరకు కూడాను అది ఒక కర్ర చేత పట్టుకొని చిన్నపిల్లలను భయపెట్టి బెదిరించి పని చేయించుకునేటువంటి ప్రక్రియ. ఎందుకంటే వారు అమాయకులు కనుక వారి అమాయకత్వాన్ని బట్టి తప్పు చేస్తారేమో అనే ఉద్దేశంతో బాల శిక్షకుడుగా ఆయన ధర్మశాస్త్రాన్ని మనకు ఇచ్చాడు. అది అంతవరకు దానిని కానిచ్చాడు. ఆ తర్వాత అసలైనది వచ్చినప్పుడు, అనగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రియల్ వచ్చినప్పుడు షేడ్ అనేటువంటిది, నీడ అనేటువంటి దాంతో పని లేదు. నీడతోటి పని లేదు ఎప్పుడైతే మనము నిజాన్ని చూస్తామో. ధర్మశాస్త్రం రాబోచున్నటువంటి మేలుల యొక్క ఛాయ కాబట్టి రియాలిటీ వచ్చినప్పుడు అది క్రీస్తులో ఉండింది. కాబట్టి క్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో అది మనకు పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయింది, తీసివేయబడింది.
నెరవేర్చబడింది. ఇంకా బాగా చెప్పాలంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలలో అయితే నెరవేర్చబడింది. అందుకే ఆయన ఏమంటాడంటే అది తగ్గిపోవున్నది. మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవున్నది. అయినను ఇశ్రాయేలీలు అతని ముఖము చూడలేకపోయిరి. అది కొంచెం కొంచెంగా తగ్గిపోయేదైనప్పటికీ కూడాను అక్కడ ఉన్నటువంటి జనాలు ఆ మోషే ముఖాన్ని చూడలేకపోయారు. ఎందుకు అంటే మహిమ ఉన్నది కాబట్టి. అందుకే ధర్మశాస్త్రం అంటే అది తప్పు కాదు. ధర్మశాస్త్రం అంటే అదేదో దేవుడిచ్చిందే, మహిమ కలిగినటువంటిదే. అయితే అది తగ్గిపోయేటువంటిది. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు చూడలేకపోయారు. ఇశ్రాయేలు చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. రాళ్ల మీద చెక్కబడినటువంటి పరిచర్యే మహిమగలదై చూడలేక మనుషులు కళ్ళు మూసుకొని నీ మొహం చూడలేకపోతున్నామయ్యా, నీ మొహం కప్పుకో అని చెప్పేసి గట్టిగా గొల్లు పెట్టి అరిచినప్పుడు, మరణానికి కారణమగు పరిచర్యే అంత మహిమగలదైనప్పుడు, ఫేడౌట్ కాబడేటువంటి పరిచర్య అంత మహిమగలదైనప్పుడు, జీవింపజేసేటువంటి పరిచర్య, ఆత్మకు సంబంధించినటువంటి పరిచర్య మరి ఇంకెంత మహిమగలదై ఉండును. ఇట్లుండగా ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. ప్రశ్నలు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. శిక్షావిధికి కారణమైనటువంటి పరిచర్యయే మహిమగలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలది అగును. శిక్షావిధికి కారణమైనటువంటి పరిచర్య ధర్మశాస్త్రం, పాపమనగా ఇటుదో డిక్లేర్ చేసేటువంటి పరిచర్య ధర్మశాస్త్రం, అదే అంత మహిమ గలదైతే మరి జీవింపజేసేది, మనిషిని నీతిమంతుడిగా తీర్చిదిద్దేటువంటిది, నీతికి కారణమైనటువంటి పరిచర్య ఇంకెంత మహిమ గలదై ఉంటుందో ఆలోచించండి. కాబట్టి అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమగలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిది ఆయను. ఏ విషయంలో? క్రొత్త నిబంధన విషయంలో. క్లియర్, చాలా క్లియర్గా ఆయన మాట్లాడుతున్నాడు. అత్యధికమైనటువంటి మహిమ దీనికి ఉండుట చేత, దేనికి? క్రొత్త నిబంధనకు. ఏది? ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యకు ఇంత మహిమ ఉండుట చేత ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది, అనగా ధర్మశాస్త్రము మోషేకు ఇవ్వబడినటువంటి ఆ పరిచర్య ఈ విషయంలో మహిమ లేనిదాయను అంటూ ఆయన దాన్ని ఇంకా వివరణిస్తాడు 11వ వచనంలో. ఫేడౌట్ అయిపోయేటువంటి పరిచర్యనే మహిమగలదైనప్పుడు, అనగా తగ్గిపోవునదే మహిమగలదై ఉండినప్పుడు, ఇక్కడ తగ్గిపోవునదే అనేటువంటి మాటకి కింద ఏమని రాయబడింది ఫుట్ నోట్లో? కొట్టివేయబడేటువంటిది. అనగా ఇప్పుడు పాత నిబంధన అనగా ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఏమైనాయి చెప్పండి, మీరు నోటితోటి చెప్పాలి. కొట్టివేయబడినాయి. క్రీస్తునందు కొట్టివేయబడినాయి. ఇక బలి లేదు, ఇక రక్త ప్రోక్షణ లేదు, ఇక ముట్టొద్దు, తాకొద్దు, అంటొద్దు, ఇలాంటివి లేవు. అది తినొద్దు, ఇది తినొద్దు, అలాంటివి లేవు. 40 సంవత్సరములు బట్టలు లేకుండా, ఇళ్ళు లేకుండా, స్నానాలు లేకుండా అడవుల్లో తిరుగుతూ ఉంటే మనుషులకి ఎట్లుంటుందో ఆలోచించండి. వాళ్ళు హైజీనిక్గా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి దేవుడు చిన్న విషయాలను కూడా, మైన్యూట్ థింగ్స్ను కూడా దేవుడు ఆజ్ఞల రూపంలో రాసి, తినే వాటి విషయం, తాగే వాటి విషయం, పడుకునే వాటి విషయం, నడిచే వాటి విషయం, ఇవన్నిటినీ కూడా వాళ్ళకి ఇచ్చాడు. అది బాలశిక్షకుడు. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కాని దానితోటి మనకు అవసరం లేదు. అదే వాదం ఇక్కడ పౌలు చెప్పేటువంటి మాట అదే. తగ్గిపోవునదే అంత మహిమగలదైనప్పుడు నిలుచున్నది, శాశ్వత కాలం నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా.
తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుకు వేసుకొనెను. వాళ్ళు గోలబెట్టారు. నడిచొస్తా ఉన్నటువంటి సమయంలో, అయ్యా నీ ముఖము కొండ దిగి వస్తూ ఉంటే ప్రభు సన్నిధి నుండి ఆ ధర్మశాస్త్రం తీసుకొని ఆయన ముఖం వెలుగుతూ ఉంటే వాళ్ళు గోలబెట్టారు. మేము చూడలేకపోతున్నాం నీ ముఖాన్ని, కాబట్టి నీ ముఖాన్ని కప్పుకోమని చెప్పేసి వారు గోల చేశారు. మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేను. ఎందుకు వేసుకున్నాడు మోషే తన ముఖం మీద ముసుగు? ఇటు తిరిగి చెప్తే, ఇటు పక్క నుంచి చెప్తే ఎందుకు వేసుకున్నాడు మోషే ముఖం మీద ముసుగు అంటే, ఆయన యొక్క ముఖం మీద ఉన్నటువంటి ఆ మహిమను వారు చూచి తట్టుకోలేకపోతున్నారు కాబట్టి దాన్ని కప్పుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఆ ముఖం వెలిగేటువంటి ఆ ముఖాన్ని చూడలేకపోతున్నారు కాబట్టి వారు మాడి మసైపోతారేమో అనేటువంటి ఉద్దేశంతో ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇక్కడ ఇంకా క్లియర్గా అంటాడు. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును. అంతం అంటే ఇప్పుడు 100% ఉన్నప్పుడు అసలు చూడలేరు, 50% ఉన్నప్పుడు ఇంకొంచెం బెటర్ చూడొచ్చేమో, అది 20% వచ్చినప్పుడు, 10 వచ్చినప్పుడు, 5 వచ్చినప్పుడు, 1 వచ్చినప్పుడు, 100% నుండి 1%కు పడిపోయినా కానీ వీరు చూడలేకపోతున్నారు ఆ మహిమ యొక్క ఆ వితానమును. వితానం అంటే ఆ షేప్ కానివ్వండి, ఆ సీన్ కానివ్వండి, ఆ ముఖంలో నుండి వచ్చేటువంటి ఆ వెలుగు కానీ తగ్గుతున్నప్పటికీ కూడా చూడలేకపోయారు. ఫేడ్ అవుట్ అవుతున్నప్పటికీ కూడా వారు చూడలేక పోతున్నారు. కాబట్టి ఏం చేశాడు మోషే? ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. మేమైతే ఆ విధంగా చేయటం లేదు. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచూ ఉన్నాం. మోషే వేసుకున్నట్లుగా ముఖము మీద ముసుగు మేము వేసుకోవటం లేదు. అనగా మా ఉద్దేశం ఏమిటి? మీరు మహిమను కళ్ళారా చూడాలి, చూడగలగాలి. మీరు దేవుని యొక్క మహిమ ఎక్కడ కనబడుతుంది? ఇప్పుడు పౌలు మాటలను బట్టి సువార్తలో కనబడుతూ ఉంది, క్రొత్త నిబంధనలో కనబడుతూ ఉంది, ఆత్మకు పరిచారకులము అని చెప్పేటువంటి ఆ విషయంలో కనబడుతూ ఉంది. కాబట్టి ఆయన మేము ముసుగు వేసుకోవట్లేదు, ఆ మహిమ మీరు చూడాలనేటువంటి ఉద్దేశం మేము ముసుగు వేసుకొనక, మేము అట్లు చేయక నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచూ ఉన్నాము. మరియు వారి మనస్సులు కఠినములు ఆయన గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు, ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మరియు ఇప్పటికీ కూడాను యూదులు పాత నిబంధన చదివేటప్పుడు వారు తల మీద గుడ్డేసుకుంటారు. చూసారా ఎప్పుడైనా యూదులు ధర్మశాస్త్రం చదివేటువంటి ఆ పిక్చర్ చూడండి. యూదులు తల మీద ఇట్లా గుడ్డ కప్పుకొని కానీ ధర్మశాస్త్రం చదవరు. చాలా పిక్చర్స్లో యేసు ప్రభు కూడాను చదివేటప్పుడు తల మీద ఇట్లా వేసుకొని దేవాలయంలో ఆయనకి ఇవ్వబడినటువంటి భాగము చదివినట్టు ఒక పిక్చర్స్ ఉన్నాయి కదా యేసుక్రీస్తు. అది ఆ సీన్లో కూడాను ఆయన ఇట్లా ముసుకేసుకొని అది చదువుతున్నట్లుగా మనకు చూపిస్తారు. అంటే ఎందుకు అట్లా చూపిస్తారు అంటే యూదుల ఆచారం ప్రకారము ధర్మశాస్త్రము చదివేటప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళు తల మీద ఇట్లా ముసుకేసుకొని చదువుతారు. ఎందుకు అట్లా చదువుతారు అంటే ఇక్కడ ఆయన క్లారిఫై చేస్తూ ఉన్నాడు. వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిను అని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇప్పటికీ వారు ముసుకేసుకుంటున్నారంటే అర్థం ఏంటిది? క్రీస్తులో ఉన్నటువంటి మహిమ వారికి తెలియలేదు. అందుకే వారు ఇంకా ఆ మోషే ధర్మశాస్త్రము మోషే ఇచ్చినప్పుడు, మోషేకు దేవుడు ఇచ్చినప్పుడు ఆ వెలుగు చూడలేక ముఖం మీద ముసుకేసుకున్నట్లుగా మోషే తన ముఖమును కనబడకుండా ముసుకేసుకొని వచ్చినట్లుగా వీరు చదివేవాళ్ళు ఇప్పటికీ ధర్మశాస్త్రం చదివేవాళ్ళు తల మీద ముసుకేసుకొని చదువుతున్నారు. ఎందుకు అంటే అది క్రీస్తునందు కొట్టివేయబడింది అనేటువంటి విషయం వారికి తేటపరచబడలేదు. అందుకే ఆ ముసుగు ఇప్పటికీ కూడాను
నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుకు వారి తల మీద కాదు, యాక్చువల్గా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది. ముసుకు వారి హృదయముల మీద ఉన్నది. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. అది ఇంకా జరగవలసి ఉంది. ఇంకా అంత్యకాలంలో అది జరగవలసినటువంటి ప్రవచనం. యూదుల పైన నుండి ఇంకా ఆ ముసుగు తీసివేయబడలేదు. అందుకే ముసుగు అనేటువంటిది వారి తల మీద కాదు, యాక్చువల్గా వారి హృదయముల మీద ఉన్నది. ఇప్పుడు ముసుగు వేయబడినటువంటి హృదయముల మీద పోయి ఎచ్చింగ్ చేయబోతే సువార్త అది ఎంత మాత్రం కూడా పడదు. అందుకే వారు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? ముసుగేసుకున్నటువంటి హృదయాలు. ముసుగు తీస్తే కానీ హృదయం మీద రాయడానికి వీల్లేదు. ఎందుకు వాళ్ళు ముసుగేసుకుంటారంటే క్రీస్తునందు అది కొట్టివేయబడిందని తెలియక. ఇప్పటికీ కూడాను చాలామంది మరి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను అనుకరిస్తూ అవి చేయాలా ఇవి చేయాలా, ఆ బైబిల్లో ఉంది కదా, అది పరిశుద్ధమైంది కదా బైబిల్, ఆ ధర్మశాస్త్రం నిర్మలమైనది, దేవుడిచ్చినటువంటి మాట కరెక్టే, అన్నీ కరెక్టే. కానీ ఒకవేళ ఇంకా ఆ పద్ధతులను ఆచరించాలి, అట్లా చేయాలి అని అనుకుంటే వాళ్ళ హృదయంలో కూడాను ముసుగు దట్టంగా కప్పబడి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. యూదులతో పాటుగా వారు కూడా ముసుగేసుకొని ఉన్నారు. వారికి ఎంత మాత్రము దేవుని మహిమ కనపరచబడదు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇక్కడితోటి మనం ఈ క్లాస్ మనము ఆపేద్దాము. వచ్చేవారం